ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలకు మంజీరా ఒక వరప్రదాయిని. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకంత ఆ ప్రాజెక్టు నీటి మట్టం అట్టడుగు స్థాయికి చేరుతున్నా ప్రజల దాహార్తి తీర్చేందుకు అధికారులు నీటిని సరఫరా చేస్తున్నారు. కానీ ఈ క్రమంలో నీటి వృధా ఎక్కువవుతుంది. పైప్లైన్లలో లీకేజ్తో సరైన సామర్థ్యంలో నీరు ప్రజలకు చేరలేకపోతుంది. సంగారెడ్డి జిల్లా కల్పగురు నుంచి పటాన్ చెరువు వరకు సుమారుగా 25 కిలోమీటర్ల వరకు ఉన్న పైప్లైన్లలో చాలా చోట్ల దర్శనమిస్తున్న లీకేజ్లపై మా ప్రతినిధి ప్రశాంత్ అందించే గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు నిజామాబాద్ అలాగే జంట నగరాలైన హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలకి నీరు అందించే మంజీరా బ్యారేజీలో ఒకంత నీటి మట్టం అట్టడుగు చేరుకుంటుంది. ఇది ఒకలా ఉంటే మరో కోణంలో చూసినట్లయితే మనకి జంట నగరాలైన హైదరాబాద్తో పాటు సికింద్రాబాద్ నగరాలకి ముఖ్యంగా నీటిని అందించే తాగునీటిని అందించే మంజీరా పైప్లైన్ లీకేజీలతో ప్రజలు నిత్యం అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే విజువల్స్ చూస్తున్నాం. ఇక్కడ ఇది మనకి కల్పగూర్ సంగారెడ్డి మండలంలోని కల్పగూర్ విలేజ్లో మంజీరా బ్యారేజ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనకి పటాన్ చెరువుకి అక్కడి నుంచి లింగంపల్లి చందాపూర్కి వెళ్లే పైప్ లైన్ ఇది. కల్పగూర్ నుంచి ఒకటి, రాజంపేట నుంచి ఒకటి. సుమారు కల్పగూర్ నుంచి వెళ్లే పైప్ లైన్ 30 కిలోమీటర్ల దూరంతో ఉంటే అలాగే రాజంపేట నుంచి వెళ్లేది 25 కిలోమీటర్ల దూరంతో అక్కడ పటాన్ చెరువులో కలుస్తుంది. ఈ రెండు అక్కడ కలిసే కోణం ఏదైతే ఉందో సుమారు మనకు మంజీరా బ్యారేజ్ నుంచి 40 ఎంజీడీ పర్ డే, అంటే మనకి సుమారుగా ఒక రోజుకి 15 కోట్ల లీటర్లకు పైగా మనకి జంట నగరాలైన హైదరాబాద్ సికింద్రాబాద్కి తాగునీరుని ఈ మంజీరా నుంచి అందించడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ముఖ్యంగా ప్రధాన సమస్య ఏంటంటే 30 కిలోమీటర్ల దూరం ఏదైతే ఉందో ఈ 30 కిలోమీటర్ల దూరాన్ని ఇలా పైప్ లైన్లతో అధికారులు అనుసంధానించడం జరిగింది. ఈ పైప్ లైన్ల అక్కడక్కడ ఈ లీకేజీలతో ఇక్కడ నిత్యం లక్షలాది లీటర్లు కూడా వృధాగా పోతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే మనం సంగారెడ్డి శివారులో ఉన్నాము. లక్షలాది లీటర్లు వృధాగా పోతున్న పరిస్థితి ఉంది. వీటిని సమీపంగా ఉండే ప్రజలు పట్టుకోవడం జరుగుతూ ఉంది తాగడం కోసం కానీ, లేదంటే ఇక్కడే స్నానాలు చేస్తున్నారు, బట్టలు కూడా ఉతుక్కొని వెళ్ళిన పరిస్థితులు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా చూసినట్టయితే ఈ నీటి వృధా కారణంగా ఆ నీటి పక్కన ఈ పైప్ లైన్లు ఏదైతే ఉందో పైప్ లైన్ల పక్కన పిచ్చి మొక్కలన్నీ పెరిగి పైప్ లైన్ల పరిస్థితి ఎలా ఉందో అధికారులు వాళ్ళకి కనబడకుండా కూడా ఉండే పరిస్థితి ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ నీటి వేస్టేజ్ అనేది చాలా తీవ్ర స్థాయిలో కనబడుతోంది. ఈ నీటి వేస్టేజ్ని అధికారులు పట్టించుకోవట్లేదా, ఒకవేళ పట్టించుకున్న పరిస్థితి ఇలా ఎందుకుంది అనేది ఇక్కడ స్థానికుల నుంచి విమర్శలు అయితే ఎదురవుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఒకవైపేమో ఎల్నినో, మరోవైపు ఏమో వర్షాభావం, మనకి లోటు వర్షాభావ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి చుక్క ఒడిసిపట్టాలి, నీటిని వేస్ట్ చేయకుండా కాపాడుకోవాలని చెప్పేసి మనకి ప్రభుత్వం ఏదైతే సలహాలు సూచనలు చేస్తూ ఉందో ఆ నినాదంతో ముందుకెళ్తా ఉందో ఈ నినాదాన్ని అధికారులు విస్మరిస్తున్నారు. జంట నగరాలైన హైదరాబాద్ సికింద్రాబాద్తో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాకి ముఖ్యంగా తాగునీరు సరఫరాలో కీలక భూమిక పోషించే మంజీరా ఏదైతే ఉందో ఈ మంజీరా బ్యారేజ్ నుంచి వెలువడే పైప్ లైన్ యొక్క తాజా పరిస్థితి ఇక్కడ చూస్తే మనకు కనిపిస్తూ ఉంది. సుమారు 15 కోట్ల లీటర్లు అంటే ఆషామాషి కాదు. 15 కోట్ల లీటర్లతో సుమారు చాలా మంది ప్రజలుగా గొంతు వాళ్ళ దాహార్తిని తీర్చొచ్చు, వాళ్ళ గొంతు తడార్పొచ్చు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎలా ఉందంటే మొత్తంగా చూసినట్టయితే ఇన్ని కోట్ల లీటర్లలో లక్షల లీటర్లు ఇలా ఇక్కడే వృధా కావడం వల్ల కొన్ని వందల కుటుంబాలు, వేల కుటుంబాల వరకు ఈ తాగునీరును అందించడంలో ప్రభుత్వాలు ఒకంత విఫలమవుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా తాగునీటి సమస్యను అరికట్టాలి, నీటిని ప్రతి చుక్కను పొదుపు చేయాలి, ఆదా చేసుకొని ఇంటిలో ఇంకుడు గుంతలు, ఊళ్ళలో ఊటకుంటలు ప్రతి చుక్క ఒడిచిపట్టుకొని ఉన్నట్లయితేనే భవిష్యత్తులో నీటి ఎద్దడి రాకుండా ఉంటుంది, ఆ నీటి కరువు కటకటాలు లేకుండా ఉంటాయని చెప్పేసి మనకు ఒకంత అధికారులు చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అది అమలు కావట్లే అన్నట్టుగా మనకి ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్లో చూసిన విజువల్స్ చూస్తే ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా మొత్తంగా మంజీరా వరప్రదాయన ఏదైతే ఉందో ఈ తాగునీటి ప్రతి చుక్కను ఒడిసిపట్టాలి, ఆ నీటి వేస్టేజ్ ఏదైతే ఉందో దీన్ని అరికట్టాలని చెప్పేసి ఇక్కడ మొత్తంగా ప్రజలు కోరుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చూసినట్లయితే మనకు ఆ బాటిల్స్ పెట్టి ఇక్కడ నీళ్లు నింపుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ నీటి వృధా కారణంగా ఈ సమీప ప్రాంతాల్లో నీటి మడుగులు ఏర్పడి ఫలితంగా అక్కడ ఆ దోమలు, ఈ చెట్లు పెరగడం వల్ల దోమలు సైతం వ్యాపిస్తున్నాయని సమీప గ్రామవాసులు, సమీప నివాసితులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఉమామేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి నుంచి.